శ్రీరామ్. సమస్త ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా సరస్వతి మాత కృపా కటాక్షాలు కలగాలని ఆకాంక్షిస్తూ మీ శ్రీనివాసస్వామి పరాంకుశం. గోవింద పట్టాభిషేక సెకండ్ లెసన్. గోవింద పట్టాభిషేక స్టోరీ బై పరాంకుశం. గోవింద పట్టాభిషేక షార్ట్ ఆన్సర్ బై పరాంకుశం. గోవింద పట్టాభిషేక సందర్భాలు బై పరాంకుశం. మీరు ఏం కొట్టాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ లోపల. ఏదైనా ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఇంకా మిగతా అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఓకే కదా. దీని రచయిత అగస్త్య పండిత. ఈయన వరంగల్ కాకతీయ రుద్రమదేవి వాళ్ళ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి విద్యానాథుడు అనేటువంటి కవి ఉన్నాడండి. ఆయన సమకాలికుడు ఈయన. ప్రతాపరుద్రుని ఆస్థాన కవి ఈయన. అంతటి గొప్పవాడు ఈయన. కృష్ణ చరితం అనేటువంటి ఒక గ్రంథం రాశాడు. అందులో నుంచే మనకు గోవింద పట్టాభిషేకం అనేటువంటి తీసుకున్నాడు. అంటే ఒక నేచర్ని శ్రీకృష్ణుని టైం లోపలనే గుర్తించి నేచర్కి పూజ చేయడం జరిగింది. ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి. మా చిన్నప్పుడు అంటే ఒక 40 సంవత్సరాల క్రితం మేము చదువుకునేటప్పుడు శ్రావణ మాసంలో మా ఊరు నల్లగొండ, కరీంనగర్ జిల్లా. ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉంటున్నాము, మణికొండలో. అయితే వంటలకు వెళ్ళే వాళ్ళం శ్రావణ మాసంలో. పోషమ్మకో మైసమ్మకో చేసుకునే వాళ్ళం. అప్పుడు ఎంత హాయిగా ఉండేది. ఓకే, పక్కన పెట్టేసేయండి. సో సకాలంలో వర్షాలు కురవడానికి కోసము ఇప్పటికి కూడా చూడండి, కప్పతల్లి అవి ఆడుతూ ఉంటారు ఊర్లలో. ఆంజనేయునికి నీళ్లు పోసే వాళ్ళం మేము చిన్నప్పుడు స్కూల్ నుంచి వెళ్ళి. వర్షాలు పడకపోతే అదే మహిమను వర్షాలు పడేవి. సకాలంలో వర్షాలు కురవడానికి, ఇంద్రుని సంతోషపెట్టడానికి. ఎందుకోసం అంటే ఇంద్రుని యొక్క ఆత్మస్వరూపాలు అని చెప్తుంది వేదం. మేఘాలను ఇంద్రుని యొక్క ఆత్మస్వరూపం అని చెప్తాయి వేదాలు. అంటే టైంకు వర్షం పడాలి అన్నా, ప్రజలు ఆనందంతో ఉండాలన్నా, ప్రతి దగ్గర కూడా ఇంద్రోత్సవం చేసేవాళ్ళు గోపబాలకు. ఈ ఏర్పాట్లన్నీ చేయుచున్నటువంటి గోపబాలకులను చూసి శ్రీకృష్ణుడు వారితో, ఈ పూజలన్నీ ఎందుకు, ఈ యాగ వలన ప్రయోజనం ఏమిటి అని అడిగాడు. అప్పుడు నందుడు ఏం చేశాడు, కుమారా, మేఘాలన్నీ ఇంద్రుని యొక్క ఆత్మస్వరూపాలు. అవే ప్రపంచంలోని సర్వభూతముల కొరకు వర్షములు కురిపించును. అంటే మనము ఇంద్రుని ఆధీనంలో ఉంటాయి కాబట్టి మేఘాలన్నీ కూడా. మనం ఇంద్రుణ్ణి సంతోషపెట్టి ఇంద్రపూజ చేసినట్టయితే ఇంద్రుడు సంతృప్తి చెంది మేఘాలను పంపించి మనకు తగినటువంటి వర్షాన్ని కురిపిస్తాడు అని చెప్పాడు. అందు గురించే ఇంద్రయాగాలు ఇవన్నీ చేస్తున్నారు నాయన అని చెప్తాడు శ్రీకృష్ణునితో నందుడు. అందుకు శ్రీకృష్ణుడు, ఈ యాగము ఎందుకు చేయవలను, ప్రకృతిని ఆరాధించుట మన కర్తవ్యము. మనము ప్రకృతిని ఆరాధించాలి. మన ముందున్న గోవర్ధన పర్వతము చాలా గొప్పది. చూడండి, సంవహన వర్షపాతము అంటారు పర్వతాల దగ్గర వచ్చేటువంటివి. కనుక ప్రస్తుతము సమకూర్చుకున్న యాగ సామాగ్రితో గోవర్ధన పర్వతానికి పూజ చేస్తాం. ఇంద్రునికి బదులు గోవర్ధన పర్వతానికి పూజ చేస్తామని చెప్పగా శ్రీకృష్ణుడు చెప్పినాడు కాబట్టి అందరూ కూడా గోవర్ధన పర్వతానికి పూజ చేస్తాం. బలరాముడితో సహా అందరూ హాయిగా ఎంజాయ్ చేస్తారు. అప్పుడు ఆ విషయం ఇంద్రునికి తెలుస్తుంది. ఇంద్రుడు ఊరుకుంటాడండి. తన పూజను మాని గోవర్ధన పర్వతానికి పూజ చేస్తున్న గోపపాలకులపై ఆగ్రహించినటువంటి ఇంద్రుడు వారిపై సాంవర్తకము, ధూమయోని, గుర్తుపెట్టుకోండి ఇవి 2 మేఘాల పేర్లు. సాంవర్తకము, ధూమయోని అనేటువంటి ఈ మేఘాలను ఆయుధములుగా ప్రయోగించేస్తారు. ఆ మేఘములు వారిపై వడగల్ల వాన కురిపించి దానితో భయపడిన గోపాలకులు మళ్ళీ కృష్ణుని దగ్గర పరిగెత్తుకొచ్చారు.
వెంటనే కృష్ణుడు ఆ గోవర్ధన పర్వతానికి నమస్కరించి తన చిటికన వేలుతో ఆ పర్వతమును పైకెత్తాను. ఆ పర్వతం కూడా శ్రీకృష్ణునికి సహకరించింది. భయపడకు, మీరందరూ ఈ పర్వతం కిందికి వచ్చి రక్షణ పొందుండ్రి. గోప బాలకురా, ఏం భయపడకండి, నేనున్నాను. ఈ పర్వతమే కాదు, ఈ పర్వతం మీద ఇంకో మొత్తం ఇంకా 14 పర్వతాలు ఉన్నాయి, అతల వితల బ్రహ్మాండాలు ఉన్నాయి. అవన్నీ వచ్చి ఈ పర్వతం మీద పడ్డా ఏం కాదు, నన్ను నమ్ముండ్రి. 14 బ్రహ్మాండాలు వచ్చి ఈ పర్వతం మీద ఉన్నా ఏమీ కాదు, వచ్చి ఉండుండ్రి అని చెప్పేసి వారం రోజులు అంటే 7 రోజులు ఆ పర్వతాన్ని అలాగే పట్టుకొని ఉంటాడు. దాని కింద వీళ్ళు రక్షణ పొందుతారు. అప్పుడు ఇంద్రుడు శ్రీకృష్ణుని యొక్క శక్తి సామర్థ్యాలకు ముగ్ధుడై అక్కడి నుండి వచ్చి తప్పును సరిదిద్దుమని చెప్పి ఏం చేస్తాడు, గోవింద పట్టాభిషేకాన్ని చేసి వెళ్ళిపోతాడు. అంటే ఇది గోవింద పట్టాభిషేకము అనే ఒక బిరుదుతోటి శ్రీకృష్ణుని కొలిచి వెళ్ళిపోతాడు. మనకు కొంచెం ఇది స్టోరీ అండి. శ్రీరామునికి పట్టాభిషేకం అయింది కానీ శ్రీకృష్ణునికి పట్టాభిషేకం కాలేదండి. అలా కానందుకు జరిగినటువంటి స్టోరీ ఇది. శ్రీకృష్ణుని కోసం సపరేట్గా గోవింద పట్టాభిషేకం చేయాలనే ఉద్దేశంతో దేవతలందరూ చేసినటువంటి ఒక చిన్న ఇది. ఓకేనా? జై శ్రీరామ్. సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పటికీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, లాస్ట్ లెసన్ చెప్పాను. ఇంకా ఏదైనా ఉంటే కామెంట్ పెట్టండి, అన్నీ చేస్తాను. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ వీటిని సందర్భాలు చెప్పుకుంటూ వస్తాను, తర్వాత షార్ట్ ఆన్సర్ చెప్పుకుంటూ వస్తాను. ఓకేనా? అయితే కొంచెము అది ఎందుకో కెమెరా స్కిడ్ అయ్యి అది రివర్స్లో అయిపోయిందండి. నేను ఎప్పుడూ ఒకే సైడ్తో తీస్తూ ఉంటాను నేను. ఓకేనా? జై శ్రీరామ్.